దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మనం ఆ తులసి దేవి గురించి, ఆ తులసి మాత గురించి వివరంగా తెలుసుకుందామండి. తులసిని ఎలా పూజించాలి, తులసిని ఇంట్లో ఎందుకు ఉంచాలి అనేది వివరంగా తెలుసుకుందాం. తులసి ఉన్న ఇల్లు పవిత్రంగా భావిస్తారు. ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. కుటుంబంలో శాంతి, ఐకమత్యం పెరుగుతుందని ఒక నమ్మకం. ప్రతిరోజు తులసి దర్శనం మనసుకు ప్రశాంతతనిస్తుంది. తులసి కోట ఎప్పుడు మనం ఈశాన్య మూల ఉంచితే ఇంటికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి వద్ద శుభ్రంగా చేసుకుని ముగ్గు పెట్టుకుని నీరు పోయాలి, దీపం వెలిగించుకోవాలి, 3 లేదా 7 ప్రదక్షిణాలు చేయాలి, భక్తితో ప్రార్థన చేయాలి. కుదిరితే సాయంత్రం కూడా దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది. మన పురాణాల ప్రకారం తులసీదేవి పరమ భక్తురాలు. ఆమె భక్తిని చూసి శ్రీ మహావిష్ణువు ఆమెకు దివ్యస్థానం ప్రసాదించాడు. అందుకే విష్ణు కృష్ణ పూజలో తులసి దళాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఇక తులసి కోట గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనం సాయంత్రం తులసి వద్ద దీపాన్ని వెలిగించడం ద్వారా ఇంట్లో పవిత్ర వాతావరణం ఏర్పడుతుందని ఒక నమ్మకం కూడా ఉందండి. సూర్యోదయం తర్వాత మాత్రమే తులసి చెట్టు ఆకులను కొయ్యాలి. దానికి కూడా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుకుని మనం తులసి ఆకులను కొయ్యాలండి. శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, ఏకాదశి రోజున, ఎలాంటి రోజున తులసిని తెంపకూడదు. మనం ద్వాదశి రోజున తులసి దళాలు కొయ్యకూడదు. రాత్రి సమయంలో తులసి ఆకులు కొయ్యకూడదు. గోళ్లతో కాకుండా చేత్తో జాగ్రత్తగా కొయ్యాలి. తులసి దగ్గర ఎప్పుడూ పరిశుభ్రతను పాటించాలి. తులసి పూజ వల్ల భక్తిభావం పెరుగుతుందని ఒక విశ్వాసం. ఇంట్లో శుభ వాతావరణం కూడా ఏర్పడుతుందండి. విష్ణు కృష్ణ అనుగ్రహం లభిస్తుంది. పూజ మరింత సంపూర్ణంగా భావిస్తారు. ఇక ప్రతిరోజు తులసి దర్శనం కూడా మనకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. మనం ఉదయాన్నే తలుపు తీసుకుని బయట వచ్చేటప్పటికి మనకి తులసి కోటే కనపడుతుంది కదండి. అలాంటి తులసి కోటను మనం ఆరాధించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం లాంటి అనేక పవిత్రమైన వస్తువులతో పాటు తులసి కూడా లక్ష్మీదేవి అంశతో జన్మించింది. తులసి శ్రీ మహావిష్ణువు బంధం. తులసీదేవి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో తులసికి విష్ణుమూర్తికి జరిగే కళ్యాణాన్ని తులసి కళ్యాణం అంటారు కదా. కోట అని ఎందుకు అంటారంటే సాధారణంగా రాజులు ఉండే స్థలాన్ని కోట అంటారు. సమస్త దేవతలు లక్ష్మీదేవి కొలువై ఉండే పవిత్రమైన స్థానం కాబట్టి దీనిని కుండి అనకుండా గౌరవంగా తులసి కోట అని పిలుస్తారు. ఇంట్లో తులసి కోట ఉండడం వల్ల కలిగే లాభాలు. తులసి మూలే సర్వతీర్థాని తులసి వ్రతే సర్వదేవత అని. తులసి మొక్క మొదట్లో అన్ని తీర్థాలు, అన్ని ఆకుల్లో సమస్త దేవతలు కలివే ఉంటారని నమ్మకం. అలాంటి తులసమ్మను మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ప్రతి ఇంట్లోనూ కనిపించే తులసమ్మ. అలాంటి తులసమ్మకు ప్రతిరోజు దీపారాధన కుదరలేని వాళ్ళు ఎవరైనా సరే మనం నీళ్లు పోసుకుని దండం పెట్టుకున్నా చాలండి. ఆ తులసి మొక్క ఎప్పుడూ రెపరెపలాడుతూ రావాలంటూ ఉంటారు మన పెద్దలు కూడా. తులసి కోట ఎంత నిండుగా ఉంటే తులసి కోటలో మొక్క ఎంత నిండుగా పెరుగుతూ ఉంటే ఇంట్లో కూడా సానుకూలిత పరిస్థితులు ఉంటాయని మన పెద్దల నమ్మకం. తులసి కోటలో ఉన్న మొక్క ఎప్పుడు ఎండిపోకూడదని చెప్తూ ఉంటారు కదా. అది మనకి చెడు జరిగే సంకేతాలను తెలియపరుస్తుందండి. అందుకే తులసమ్మని అందరూ ఆరాధిస్తారని కోరుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువుకి కృష్ణుకి ప్రీతిపాత్రమైన తులసమ్మను ఆరాధించుకోవాలని. అందుకే విష్ణుమూర్తి పూజలో, కృష్ణ పూజలో కూడా మనం తులసి దళాలను వాడుకుంటాం కదా.
కార్తీక మాసంలో విశేషంగా మనం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాతే లోపల దీపారాధన చేసుకునే సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచో ఉంది కదండి. ఇలాంటి సాంప్రదాయాలు అన్నీ పాటించుకుంటేనే మనకి అనుకూలంగా ఉంటుందనేది నా నమ్మకం. ఎవరిని ఒత్తిడి చేయడం ఉద్దేశం కాదండి. ఆ అమ్మవారిని మీకు సాగితే పూజించుకోండి. మీ తులసి కోట కుదరలేని వాళ్ళు నీళ్లు పోసుకుని నమస్కారం చేసుకోండి. ఎదురుగా కనిపించే దేవతామూర్తి మనకి లోపల పూజా గదిలో పూజ చేసుకుంటే మనం బయట తిరిగి అన్ని పనులు చేసుకుంటూ ఉండగా కూడా మనకు తులసమ్మే ఉంటుంది. అలా ఆ అమ్మవారిని, ఆ తులసి దేవతని మనస్ఫూర్తిగా అర్చించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి.